ఈరోజు హైదరాబాద్లో పెరుగుతున్న నగరము జనాభా ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని రైల్వే మెట్రోకు సంబంధించినటువంటి స్థలాల్లో ఈ విధంగా పార్కింగ్ ప్లేసులను పీపీపీ మోడ్లో డెవలప్మెంట్ చేయాలనే ఒక కాన్సెప్ట్ తీసుకోవడము, దానికి అనుగుణంగా నాంపల్లి అనేటువంటి ఒక ట్రాఫిక్ జంక్షన్ ఎప్పుడు కూడా చుట్టుపక్కల కార్యాలయాలు కావచ్చు, వ్యాపార వాణిజ్య సముదాయాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ దాదాపు 200 పైన కార్లు, 200 పైన 2 వీలర్స్ పార్కింగ్ చేసుకునే విధంగా మరి ఒక 15 ఫ్లోర్లలో 10 ఫ్లోర్లు పార్కింగ్ కొరకు వదిలిపెట్టి మిగతా 5 ఫ్లోర్లు కమర్షియల్ స్పేస్ తోటి అదేవిధంగా వ్యూ పాయింట్ తోటి నిర్మించినటువంటి యొక్క పార్కింగ్ స్లాట్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ప్రారంభించుకున్నామనే మాట సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఇప్పటి నుంచి హైదరాబాద్ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వస్తూ ఉంది. సాంకేతికంగా విదేశీ పరిజ్ఞానంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా మరి ఇటువంటి ఒక లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన ఒక పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పార్కింగ్ సంబంధించి మల్టీ లెవెల్ పార్కింగ్ ఉంది, కాంప్లెక్స్ ఉంది. కానీ ఇంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి లేనటువంటి సందర్భంలో హైదరాబాద్లో భవిష్యత్తులో ఇతర ప్రాంతాల్లో కూడా అనేక సంస్థలతోటి మరి ఇటువంటి మల్టీ లెవెల్ పార్కింగ్ ప్లేసెస్ను కాంప్లెక్స్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా హైదరాబాద్ పెరుగుతున్నటువంటి నగరంలో పార్కింగ్ సమస్య లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది.